వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు థర్డ్ డే అంటే ఆదివాసి హెయిర్ ఆయిల్ సెకండ్ టైం పెట్టాను నిన్న నైట్ 11th of August 2024. ఇవాళ 12th August 2024. అయితే సెకండ్ టైం యూజ్ చేశాక సాయంత్రం నైట్ పెట్టి నైట్ అంతా ఉంది. మార్నింగ్ తలస్నానం చేశాక ఇది రిజల్ట్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే మనము అంటుంటాం కదా, సైడ్ ఎఫెక్ట్స్ అవి అంటుంటాం కదా. నైట్ పెట్టి మనం నైట్ పడుకుంటాం కాబట్టి నైట్ అంతా లోపలికి దిగుతూ ఉంటుంది ఆయిల్. అదేమవుతుందంటే పొద్దున్న లేసేవరకు కళ్ళు కొంచెం బరువుగా ఎక్కిపోతున్నాయి, అంటే పఫీ ఐస్ అవుతున్నాయి. అది కొంచెం మార్నింగ్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మీరు అదే పఫీ ఐస్ తోటి వెళ్తే ఆఫీస్ వెళ్ళినా కానీ లేదంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం నిద్ర వచ్చినట్టు అంటే మబ్బుగా ఉంటుందన్నమాట. అది కొంచెం క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి కొంచెం ఏదో లైట్గా బ్లాక్ అయినట్టు, బ్లాక్ అని కాదు, జస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతున్నట్టు ఏదో అనిపిస్తుంది. చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఈ హెయిర్ కొంచెం స్టిఫ్గా అవుతుంది, అంటే కొంచెం గ్రిప్ దొక్కుతున్నట్టు, కొంచెం గట్టిగా అవుతున్నట్టు. అంతకుముందు స్మూత్గా ఉండేది, ఇప్పుడు కొంచెం ఏమంటారు కొంచెం లావ్ ఎక్కుతున్నట్టు, అంటే థిక్ హెయిర్ అట్లా అనిపిస్తుంది. ఇట్లా పట్టుకుంటే ఆ ఫీలింగ్స్ అనేది ఏంటంటే కొంచెం థిక్గా అనిపిస్తుంది. కొంచెం అంతకుముందు స్మూత్గా ఉండేది, ఇప్పుడు కొంచెం థిక్గా అనిపిస్తుంది. ఈ రెండు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇంకొకసారి చూడండి, ఇది డిఫరెన్స్. ఇవాళ థర్డ్ డే. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే డైరెక్ట్ ఆయిల్ వేసేసి చేతిలో వేసుకొని పెట్టి చూపిస్తాను. నార్మల్గా అయితే నేను ఆయిల్ ఎప్పుడు నైటే పెట్టుకుంటాను, కానీ రేపు చూడడానికి అంటే పెట్టి మీకు చూపించడానికి ఆయిల్ మార్నింగే పెట్టుకుంటాను. బాయ్స్కి అయితే మెయిల్కి అయితే ఓకే, ఎందుకంటే వాళ్ళు చిన్న వెంట్రుకలు ఉంటాయి కాబట్టి రూట్స్ దాకా వెళ్తుంది. కానీ ఫీమేల్స్కి కొంచెం వాళ్ళకి పెద్ద వెంట్రుకలు ఉంటాయి కాబట్టి కొంచెం రూట్స్లోకి వెళ్ళడానికి కొంచెం కష్టం, కొంతమంది చిక్కు పడిపోతుంది. అది కొంచెం కేర్ తీసుకోండి. ఇది అయితే ఈ రివ్యూ థర్డ్ డే ఆదివాసి హెయిర్ ఆయిల్ థర్డ్ డే 12th of August 2024. ఇది రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.